And now that story is start to crumble. Come on and try to shut me and cut me down. I won't be silent. You can't keep me quiet. The trouble when you try. ముళ్ళు గీచుకుంటానే మా స్వీట్కి బాగుంటాయి కావాలి మా స్వీట్కి బాగున్నాయా మా ఆయన అయితే 150 రూపాయలు ఎందుకు ఫ్రీగా తీసుకోవాలి వాళ్ళని ఆనియన్స్ అలాగే కర్రీ 2 ఇచ్చిండు ఎగ్ పఫ్ అంటారు 2 రెట్టెలు ఆ రెట్టెల్లో కొద్దిగా కూర ఆ కూర ఇంకా ఎక్కువ అడిగిండు ఎక్కువ ఉల్లిపాయలు అడిగిండు ఆయన హాయ్ గాయ్స్ నేను మీ భవాని వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాకు 3 డేస్ నుంచి హెల్త్ బాగోలేదు కదా ఇంట్లో ఉండి ఏముంటావు నువ్వు అటు బయట తిరిగొద్దాం పదా అని మా ఆయన నన్ను తీసుకుపోతుండు ఇంటికి ఎక్కడికి వెళ్తున్నానో అదే చూపిస్తా
నడుపుతా. అన్ని పెన్నులు ఉన్నాయి ఇక్కడ. పెట్టుకో బావా. అదే వస్తావా? ముళ్ళు గీచుకుంటానే ముళ్ళు లెక్క. ఇప్పుడు గలీజ్గా ఉంటుంది. ఎంత ఇది? ఏదైనా 150 అయింట. బాగున్నాయి. ఇది మా స్వీట్కి, ఇది నాకు. ఏ 100 రూపాయి. నాకేమో హిందీ రాదు, అతనికి ఎగ్గు రాదు. సరిపోయింది. మా స్వీట్కి బాగుంటాయి కావాలి. ఇదైతే తీసుకున్నాను నేను మా స్వీట్కి. బాగున్నాయా? ఇంట్లో ఏదో ఒక వస్తువు తీసుకోవాలి. అందుకే నేను ఈ వస్తువు తీసుకుంటాను. ఎందుకంటే పచ్చడి పెట్టుకోవడానికి ఇదే బెనిఫిట్గా ఉంటుంది. నేనైతే ఇది తీసుకున్నా. రెండు ఇదైతే తీసుకున్నా. నేనైతే తక్కువ ప్రైజే. ఇదేను ఇది తీసుకున్నా. 20 రూపాయలంటే ఇది 20 రూపాయలంట. బాగానే ఉంటుంది. కింద కొట్టు. కొట్టే లైట్ వెలుగుతుంది. లైట్ మా స్వీట్ గారికి తీసుకున్నాం. నేనేం తీసుకుంటాను, తీసుకున్న వారికి అయితే తీసుకున్నాను. బాగానే ఉన్నాయి డ్రెస్సులు. 200 అంత లెగ్గిన్స్ ఫిక్స్డ్ రేట్. ఇదేమో 500. బాగానే ఉన్నాయి. కాస్ట్ అయితే నైట్ వేసుకునే చిన్నపిల్లల డ్రెస్. ఇది ఒకటి తీసుకున్నాం మా స్వీట్ గారు. ఎట్లుంది? 130 రూపాయలు. ఇదెంత? ఇది 130. ఇదైతే మంచిగా ఉంది. ఎంత అనుకుంటున్నారు? 500, 400 కాదు, 130 రూపీస్. 120 రూపీస్. ఇంత తక్కువ ప్రైస్ ఎక్కడ దొరకదు. ఇదైతే నాకు అన్నిట్లలో ఇదే బెస్ట్ అనిపించింది. బెస్ట్ షాప్ అనిపించింది. ఎందుకంటే 130 రూపీస్. దీనికంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే కూరగంటలు ఉంటాయి కదా, అది కాదు యూజ్ చేసేది. 130 రూపీస్ కాబట్టి చెక్కలు ఉంటాయి కదా, చెక్క కట్టే ఉంటుంది కదా, ఉడెన్ ఉంటుంది కదా, ఉడెన్తో కట్ చేసుకోవాలి. ఉడెన్ ఉంటాయి కదా షాపులలో గంటలు, అవి యూజ్ చేసుకోవాలి. నార్మల్ గంటలు అయితే పనికిరావు. ఏదైనా కూడా 130 రూపీసే. మీరు వచ్చినప్పుడైతే ఖచ్చితంగా ఈ షాప్ అయితే చూడండి. తక్కువ ప్రైస్. సరేనా? 20 రూపాయలు మొత్తం. 10 రూపాయలు మొత్తం. 20 రూపాయలు. 30 రూపాయలు. గ్లాసెస్ 20 రూపాయలు. నేను కూడా చిన్నపిల్లని అయిపోయాను. మా స్వీట్కి తీసుకున్నా, నాకు కాదు. ఎట్లన్నా బాగుందనా? అంతా కూడా తక్కువ ప్రైస్ ఉంది. ఇక్కడికి ఎగ్జిబిషన్ వచ్చినప్పుడు ఈ షాప్ అయితే ఖచ్చితంగా చూడండి. చాలా తక్కువ ప్రైస్ ఉంది. నేనైతే ఇక్కడే సగం సామాన్లు తీసుకున్నా. మీరు కూడా తీసుకోవాలని నేను చెప్తున్నా. నేనైతే అబద్ధం చెప్పాను కదా. తక్కువ ప్రైస్లో ఉంటాయి. ఖచ్చితంగా ఈ షాప్ అయితే రండి. బాగుందా? అది ఎక్కితే నాకు కళ్ళు తిరిగిపోతాయి. అందుకే అస్సలు ఎక్కను. లేకుంటే ప్రాణాలు పైన పోతూ ఉంటాయి. 9:30, 10 వరకు వస్తా.
పావు బాజీ పావు బాజీ నాకు ఇష్టం. పావు బాజీ తింటాను. పావు బాజీ ఇంకో పావు బాజీ అయితే కరెంట్ పోయింది. నాకు ఇష్టమైన పావు బాజీ 150 రూపాయలు అంట. 150 రూపాయలకి చిన్న చిన్న వచ్చింది. ఏం చేద్దాం, తినాలి. అప్పుడప్పుడు బయటికి రావాలి, మనకి ఇష్టమైన ఫుడ్ తినాలి. అంతే అంటావు బావా? అంతే. అప్పుడప్పుడు బయటికి రావాలి. ఇట్లా పావు బాజీ ఇట్లా తిని జెయింట్ వీల్ ఎక్కాలి. కనబడతాం కదా నా వెనకాల జెయింట్ వీల్ ఎక్కాలి. బాగుంటుంది. మా ఆయనకి కర్రీ అయిపోయింది. మళ్ళీ సపరేట్గా మా ఆయన కర్రీ నచ్చి మళ్ళీ తెప్పించుకుండు. మళ్ళీ ఉల్లిపాయలు తెప్పించుకుండు మా ఆయన. మా ఆయన అయితే 150 రూపాయలు ఎందుకు ఫ్రీగా తీసుకోవాలి వాళ్ళని ఆనియన్స్ అలాగే కర్రీ 2 ఇచ్చిండు. ఎగ్ పఫ్ అంటారు, 2 రెట్టెలు. ఆ రెట్టెల్లో కొద్దిగా కూర. ఆ కూర ఇంకా ఎక్కువ అడిగిండు, ఎక్కువ ఉల్లిపాయలు అడిగిండు మా ఆయన. గట్టిగా మాట్లాడు. నేనైతే అసలు ఎక్కను. చిన్నపిల్లలు అయితే చాలా మంచిగా ఆడుకుంటారు. అన్నీ కూడా ఇక్కడ ఆడుకునే ఉన్నాయి. అయినా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎగ్జిబిషన్ అన్నీ ఉంటాయని. అప్పుడప్పుడు చిన్నపిల్లలు తీసుకొని రావాలి.